ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా డ్వాక్రా మహిళకి ఈ 3 పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నారండి. డ్వాక్రా మహిళ ఈ యొక్క 3 పథకాల ద్వారా ఏ విధంగా డబ్బులు పొందాలి, ఏ విధంగా వీరికి డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళను ఉద్దేశించుండి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందేండి. అయితే ఇందులో పర్టికులర్గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి సంబంధించి 0 వడ్డీ పథకం అనేది ఆల్రెడీ మేనిఫెస్టోలో అయితే ఉందండి. ఒక 0 వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంతో పాటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఒకటి, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఇంకోటి, మొత్తం ఈ యొక్క పథకాలు కూడా తీసుకొస్తున్నారు. ఇక సూపర్ 6లో భాగమైనటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలైతే శుభార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి. ఎందుకంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఈ డ్వాక్రా మహిళలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 18,000 అనేది వారి ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి. సో ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇంటికి ఒక్కరికి సంబంధించి వస్తుందండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంవత్సరానికి 18,000 అనేది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పొందొచ్చండి. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి. ఇక దీని తర్వాత చూస్తే కనుక 0 వడ్డీ పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా ఒక గ్రూప్లో 10 మంది సభ్యులు అయితే ఉంటారండి. డ్వాక్రా మహిళలు ఈ 10 మంది సభ్యులు కూడా లోన్ అయితే తీసుకుంటారండి. లోన్ అనేది 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ లోన్ అయితే పొందుతారు. వారు ఈ 10 లక్షలు 20 లక్షల పైన వారికి 12% కానీ 13% కానీ వారికి అయితే ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు అయితే వేయచ్చండి. అయితే ఈ యొక్క ఇంట్రెస్ట్ ఎంతైతే వేసారో ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా అప్ టు 10 లక్షల పైన మనకి 10 లక్షల దాకా కూడా యొక్క 0 వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి. 10 లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ మొత్తం మాఫీ చేస్తారండి. దీనివల్ల డ్వాక్రా 10 మంది సభ్యులు కూడా అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి. సో ఈ రకంగా 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు మినిమం 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ డ్వాక్రా గ్రూప్లో చేరి ఉంటుందో వారికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా 2 లక్షల రూపాయలు అనేది లోన్ అయితే వారికి అయితే ఇస్తున్నారండి. ఈ యొక్క 2 లక్షల రూపాయలు అనేది వీరికి లోను కేవలం పావల ఇంట్రెస్ట్ పైన ఇస్తున్నారండి. అంటే 25 పైసల పైన వీరికి అయితే లోన్ అయితే కల్పిస్తున్నారు. సో ఈ రకంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా లోన్ అయితే తీసుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక వీరికి 1,00,000 రూపాయలు లోన్ అయితే ఇస్తారండి. డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు పెళ్లిళ్ళ టైంలో ఈ యొక్క 1,00,000 రూపాయల లోన్ అయితే డ్వాక్రా మహిళల పిల్లలు ఆడపిల్లలను కలిగి ఉంటే కనుక డ్వాక్రా మహిళలు ఆ యొక్క ఆడపిల్లల పెళ్లిళ్ళ టైంలో వీరికైతే ఈ లోన్ అయితే వారికి అయితే వస్తుందండి. 1,00,000 రూపాయలు కూడా మీకు పావులా ఇంట్రెస్ట్ పైన అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ రకంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఈ 4 పథకాలు కూడా వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఈ యొక్క 4 పథకాల ద్వారా వారికి అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి.